బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో, నా పేరు వాజిద్ అండి, నేను మాజీ ఉప సర్పంచ్ తెల్లాపూర్, మా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండు. ఏమని పెట్టిండంటే, మీరు మీ పీరియడ్లో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ వార్డు మెంబర్ రవీందర్ గారు, మరి మేము ముగ్గురం కలిసి ఏలియన్ స్పేస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బొందల్గడ్డని మొత్తం గులగొట్టారని చెప్పి ఎలిగేషన్ పెట్టారు. మరి మీరు దాదాపుగా ఒక 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నారు, మరి మీ సతీమణి లలితా సోమిరెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో తెలియదు. మరి ఆ ప్రెస్ మీట్లో మీరు ప్రొసీడింగ్ చూపించడం జరిగింది, తీర్మానం గ్రామ పంచాయతీ తీర్మానంలో దాంట్లో మొత్తం రాసిపెట్టి ఉంది. ఒకవేళ ఏలియన్ స్పేస్ స్టేషన్కి పర్మిషన్ ఇస్తే గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలి, వాళ్ళ తోడ్పాటు, వాళ్ళ హెల్ప్ ఎంతవరకు కావాలి గ్రామానికి అనేది మంచిగా రాసిపెట్టి ఉంది మొత్తం తీర్మానంలో. అది కాకుండా మీరు పర్సనల్గా మీరు ఎట్లాంటి వారంటే, మీతోని తిరుగుతేమో సంసారం, మీతో తిరగకపోతేమో వ్యభిచారం, మీ పద్ధతి ఆ రకంగా ఉంటుంది. మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక సర్పంచ్ని కాదని చెప్పి ఒక వార్డు మెంబర్ కానీ ఒక ఉప సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీలో ఎటువంటి దాంట్లో పాలు పంచుకోవడానికి ఏమైనా ఉంటుందా? చెప్పండి, మీరే పాత్రికలు మీరే చెప్పాలి. కాబట్టి ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం మానుకోవాలి. ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు 10 సంవత్సరాల కింద సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఫైనల్ లేఅవుట్ తీసుకొస్తాను మీరే మాట ఇచ్చారు. ఫైనల్ లేఅవుట్ తెస్తాను 45 రోజులు తేకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఫైనల్ లేఅవుట్ రాదో అప్పటి వరకు కంపల్సరీ కాలనీ వాసులుగా, అపోజిషన్ పార్టీగా మేము అప్పట్లో అపోజిషన్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. అది మీ బాధ్యత. ఎందుకంటే మీరే మాట ఇచ్చారు కాలనీ వాసులకు. ఇంకోటి, మీరు ఒకవేళ ఈ బొందల్గడ్డలు కొట్టినటువంటి మళ్ళీ ప్రూవ్ చేయకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్టు కంపల్సరీ పరువు నష్ట దావా వేస్తాం మీ మీద. ఇంకోటి, లేదంటే గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ సమక్షంలోనే కచేరీ దగ్గర మీటింగ్ పెడదాం. మీరు ప్రూవ్ చేయండి మేము గులగొట్టినాడంటే. మేము గులగొట్టలేమని చెప్పి మేము ప్రూవ్ చేస్తాం. లేదంటే ఆడొక బాటిల్ ఎంట్రీని బాటిల్ పెట్టి ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో మా మీద, అది గులగొట్టలేదని మేము ప్రూవ్ చేస్తాం. గులగొట్టినా మీరు ప్రూవ్ చేస్తే మేము ఎంట్రీని రాస్తే, లేకపోతే ప్రూవ్ చేస్తే మీరని తాగాలి. కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ మానుకొని ఉందాతనంగా వివరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ